మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. Okay, welcome to S&S online platform. This is Srinath sir, Faculty of Economics, especially Economy. Okay, today we are mainly discuss about the Group 4 pattern, especially in Economy syllabus. ఎకానమీ సిలబస్ వెయిటేజ్ గురించి, అదేవిధంగా ఎకానమీ సిలబస్ని ఏ విధంగా చదవాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగింది. చూడండి, ఎస్పెషల్లీ టుడే వీఆర్ మెయిన్లీ డిస్కస్ అబౌట్ ది గ్రూప్ 4 ఎకానమీ వెయిటేజ్ అండ్ సిలబస్. ఓకే, గ్రూప్ 4 ఎకానమీ వెయిటేజ్ అండ్ సిలబస్ గురించి ఇవాళ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ అనేది ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఓకేనా, మ్యాక్సిమం ఈ ఎకానమీ నుంచి మనకు గ్రూప్ 4 లెవెల్లో, ఓకేనా, ఈ గ్రూప్ 4 లెవెల్లో మనకు సుమారుగా 15 నుంచి 20 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా, 15 to 20 మార్క్స్. కాబట్టి 15 to 20 మార్క్స్ కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఈ ఏరియా పైన ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కోవిడ్-19 పీరియడ్లో ఆఫ్లైన్కు దూరమవుతున్న విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా S&S వారు గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. వివిధ నిష్ణాతులైన ఫ్యాకల్టీచే వివిధ సబ్జెక్టులలో ఫ్యాకల్టీని ఇక్కడ మనకు క్వాలిటీ ఫ్యాకల్టీని తీసుకొని ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, SI కావచ్చు, కానిస్టేబుల్, DSC, RRB ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన టాపిక్స్ని ఇక్కడ మీకు ఆన్లైన్ ద్వారా S&S పబ్లికేషన్ వారు అందివ్వటం జరుగుతుంది. కావున ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే S&S పబ్లికేషన్ వారు ఎవరైతే విద్యార్థులు కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం మరొక సువర్ణ అవకాశంగా క్వాలిటీ బుక్స్ని కూడా ఇక్కడ మనకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ మీకు సాధారణంగా అన్ని ప్రముఖ మార్కెట్లలో, అన్ని ప్రముఖ జిల్లాలలో మార్కెట్లలో ఈ బుక్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మార్కెట్లో అవైలబుల్గా బుక్స్ లేనప్పుడు ఇక్కడ కింద ఉన్న ఆన్లైన్ www.sonlinebooks.com అనే ఆన్లైన్ నుంచి కూడా మీరు బుక్స్ని ఆర్డర్ చేసుకో విధంగా మనకి వెబ్సైట్ని కూడా అందివ్వటం జరుగుతుంది. సో విద్యార్థులు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని కోరుతూ, ఓకే, ఇప్పుడు మనం సిలబస్లోకి ఎంటర్ అవుతాం. సిలబస్లో మనకు కామన్గా ఏమని ఇచ్చినంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా, సిలబస్లో మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ in India, economic development in India since independence, economic development in India since independence with emphasis on AP. This is the syllabus for economy in group 4 point of view examination.
What is the syllabus? Economic development in India since independence with emphasis on Andhra Pradesh. అంటే స్వాతంత్ర అనంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి మరియు అదేవిధంగా ఏపీ పైన ప్రత్యేక దృష్టి సారించామన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఈ సిలబస్లో ఒకే లైన్లో మనకి ఇక్కడ 2 టాపిక్స్ని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ స్పృశించడం జరిగింది. ఆ 2 టాపిక్స్ ఏమంటే, ఒకటి ఇండియన్ ఎకానమీ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా రెండవది ఏపీ ఎకానమీని కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫోసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇక్కడ మనము చదువుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ మనకు మొత్తంగా ఏం చెప్పా, ఈ ఏరియా నుంచి మనకు 15 to 20 మార్క్స్ వరకు క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా. మరొకసారి అసలు చిన్న టాపిక్ ఇలా ఇచ్చాడు, సిన్స్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు ఆర్థికాభివృద్ధిలో జరుగుతున్న మార్పుల గురించి మనము ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు క్లారిటీగా, సిన్స్ ఇండిపెండెన్స్ అన్నాడు, అంటే స్వాతంత్రం అనంతరం, అంటే ఆల్మోస్ట్ 1951 నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు మనకు ఏమేం ఆర్థిక పరమైన మార్పులు, ఆర్థిక అంశాలు ఏ విధంగా మారుతున్నాయి అనే దానిపైన ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ని గనక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎకానమీకి సంబంధించి ఒకసారి క్లారిటీగా సిలబస్ చూసుకుంటూ క్లారిటీగా ఇక్కడ మనము ఏం చేస్తాము, వెయిటేజ్ ఎంత వెయిటేజ్ ఉన్నదో దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రధానంగా చూడండి, ఫస్ట్ మనకు దీంట్లో ఫస్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్, ఇండియన్ ఎకానమీ, ఓకే, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టాపిక్స్ కంపల్సరీ ప్రతి అభ్యర్థి చదవాల్సి ఉంటుంది, ఓకేనా. మరి ఆ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే దాంట్లో భాగంగా ఫస్ట్ భారతదేశ ప్రణాళికలు, అంటే ఇండియన్ 5-year ప్లానింగ్స్ అంటాం, పంచవర్ష ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఇండియన్ 5-year ప్లానింగ్స్, ఇండియన్ 5-year ప్లానింగ్స్, పంచవర్ష ప్రణాళికలు, ఇండియన్ 5-year ప్లానింగ్స్, 5-year ప్లాన్స్, ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్ ఆల్సో, ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్, ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అండ్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్న టాపిక్. దీని నుంచి మనకు సుమారుగా 2 నుంచి 3 మార్క్స్ వెయిటేజ్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా అమ్మా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్స్ అండ్ నీతి ఆయోగ్. అండ్ సెకండ్ టాపిక్ దట్ ఈస్ జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అంటామా, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఓకే, ఈ ఏరియా నుంచి కూడా మనకు 1 మార్క్ రావడానికి వీలున్న ఏరియాగా మనం చెప్తాం. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పేదరికం మరియు నిరుద్యోగం, పేదరికం మరియు నిరుద్యోగం, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అంటామా, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, దీని నుంచి కూడా మనకు మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉన్న ఏరియా, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి దట్ ఈజ్ బ్యాంకింగ్, బ్యాంకింగ్, బ్యాంకింగ్. ఓకే, బ్యాంకింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఇటీవల మనకు ప్రధానంగా బ్యాంకుల మెర్జింగ్ అనేది జరుగుతుంది, బ్యాంకుల విలీనీకరణ, ఏ బ్యాంకును తీసుకుపోయి ఏ బ్యాంకులో కలుపుతున్నారు, ఇలాంటి అంశాలపైన, కరెంట్ అంశాలపైన అభ్యర్థికి కంపల్సరీ ఒక అవగాహన ఉండాలి. కాబట్టి బ్యాంక్స్ మెర్జింగ్ పైన మనకు గతంలో అనేక రకాల క్వశ్చన్ అయిందో ఇప్పుడు కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యాంకును తీసుకుపోయి ఏ బ్యాంకులో కడుపుతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మనం అభ్యర్థులు క్లారిటీగా వాటిపైన దృష్టి సారించి చదవాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ బ్యాంకింగ్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఈ టాపిక్లో మనకు బ్యాంక్ రేట్లు, రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్,
ఇలా రకరకాల టాపిక్స్ వచ్చేసి మనకు ఈ ద్రవ్య విధానం అనే టాపిక్లో ఉంటుంది. ఈ ఏరియా నుంచి కూడా మనకు అనేక రకాల క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ ద్రవ్య విధానం మానిటరీ పాలసీ అనే టాపిక్ని కూడా కొద్దిగా క్లారిటీగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? దట్ ఈస్ ద మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం. నెక్స్ట్ ట్యాక్సెస్, పన్నులు, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆల్సో. ట్యాక్సెస్, జిఎస్టీ ఆల్సో. పన్నుల వ్యవస్థ గురించి, భారతదేశంలో పన్నుల వ్యవస్థ గురించి ప్రధానంగా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్సెస్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ రీసెంట్గా ప్రవేశపెట్టిన జిఎస్టీ గురించి కూడా మనం దీంట్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక పన్నిచ్చి అది ప్రత్యక్ష పన్నా, పరోక్ష పన్నా, ఒక పన్నిచ్చి అది సెంట్రల్ గవర్నమెంట్ పన్నా, స్టేట్ గవర్నమెంట్ పన్నా, ప్రజెంట్ కేంద్రానికి ఏ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఏ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, అండ్ రీసెంట్గా ప్రవేశపెట్టిన జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా మనము ఈ ట్యాక్సెస్, పన్నుల వ్యవస్థ అనే టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా? ట్యాక్సెస్, పన్నులు, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆల్సో. నెక్స్ట్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఇన్ఫ్లేషన్ అంటాం, ఇంగ్లీష్ ఏమంటాం? ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణంగా మనం చెప్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది, ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా కొలామనం చేస్తారు, ద్రవ్యోల్బణం వల్ల కలిగే ప్రభావాలు, దీనివల్ల కలిగే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ ద్రవ్యోల్బణం అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ అనదర్ టాపిక్ వచ్చేసి దట్ ఈజ్ ద్రవ్యం, మనీ. ద్రవ్యం, మనీ, ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఓకే, ద్రవ్యం అనే టాపిక్ కూడా మనకు దీనిలో M1 మనీ, M2 మనీ, M3 మనీ, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనము ఈ ద్రవ్యం అనే టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ నైన్త్ టాపిక్ వచ్చేసి దట్ ఈజ్ బడ్జెట్ అమ్మా. బడ్జెట్. ఓకే, ఇన్ ది బడ్జెట్ టాపిక్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా. టోటల్ ఇండియా బడ్జెట్ స్వరూపం గురించి దీంట్లో మనము ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటిది, మూలధన బడ్జెట్ అంటే ఏంటిది, అండ్ బడ్జెట్లో ఏర్పడే రకరకాల లోట్లు, అంటే కోశ లోటు అంటే ఏంటిది, బడ్జెట్ లోటు అంటే ఏంటిది, రెవెన్యూ లోటు అంటే ఏంటిది, ప్రాథమిక లోటు అంటే ఏంటిది, ద్రవ్యీకరించిన లోటు అంటే ఏంటిది, ఇలా రకరకాల లోట్లు. అండ్ దీంట్లో భాగంగానే FRBM చట్టం గురించి కూడా మనం క్లారిటీ డిస్కస్ చేసుకుంటాం. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా? టోటల్ బడ్జెట్ స్ట్రక్చర్, బడ్జెట్లో ఏర్పడే రకరకాల లోట్లు అండ్ FRBM చట్టం, ఇవన్నీ కూడా మనము ఈ బడ్జెట్ అనే టాపిక్లో క్లారిటీగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇకపోతే నెక్స్ట్ మరొక మెయిన్ టాపిక్ వచ్చేసి దట్ ఈజ్ బడ్జెట్ తర్వాత మరొక టాపిక్ వచ్చేసి మనకేంటిదంటే దట్ ఈజ్ మెయిన్గా వచ్చేసి మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కరెంట్ ఎకానమీ యాంగిల్లో దీని అడుగుతున్నామా. HDI నథింగ్ బట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ మానవాభివృద్ధి సూచించి కూడా మనకు గతంలో అనేక రకాల క్వశ్చన్ అడిగాడు. కాబట్టి దీనిపైన కూడా అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశం ఉంటుంది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సంఘం. అంటే ఫినాన్స్ కమిషన్ అంటామా. ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. ఆర్థిక సంఘం అంటే ఇటీవల అమలవుతున్న ఆర్థిక సంఘం గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా మనకు ఇటీవల అమలవుతున్న ఆర్థిక సంఘం ఎన్నవ ఆర్థిక సంఘం? 15వ ఆర్థిక సంఘం. దాన్నే మనం 15th ఫినాన్స్ కమిషన్ అంటామా. 15వ ఆర్థిక సంఘం, 15th ఫినాన్స్ కమిషన్, 15th FC. ఈ 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, దీనిలో మెంబర్స్ ఎవరున్నారు, అండ్ ఈ 15th ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏమున్నాయి, ఏ అంశాల ఆధారంగా 15th ఫినాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులను పంపిణీ చేసింది, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ఇక్కడ ఈ ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా నుంచి కూడా మనకు కంపల్సరీ 1 మార్క్ అమ్మ. కరెంట్ ఎకానమీ యాంగిల్లో మనకు ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ మరొక టాపిక్ 12th టాపిక్ వ్యవసాయ రంగం. భారత వ్యవసాయ రంగం, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అంటామా. అగ్రికల్చర్ సెక్టార్, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్, భారత వ్యవసాయ రంగం.
ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండ్ చాలా పెద్ద టాపిక్. దీని నుంచి కూడా మనకు మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యవసాయం అనే టాపిక్లో మనము అనేక రకాల టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని పంట కాలాలు, నెక్స్ట్ పంటలు రకాలు, నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ పరపతి, హరిత విప్లవము, బీమా సదుపాయాలు అండ్ వ్యవసాయ మార్కెటింగ్, ఇలా రకరకాల టాపిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ వ్యవసాయం అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా, వ్యవసాయం దీంట్లో మనకు మినిమం 1 మ్యాక్సిమం 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియాగా మనం చెప్తాం. ఓకేనా, దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. భారతదేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు ఇక్కడ మనము దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో భాగంగా ప్రధానంగా ఇటీవల మనకు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ యొక్క నిర్వచనం చేంజ్ అయింది. అది నెక్స్ట్ ఆ కాయిలాపడ్డ పరిశ్రమ ఏంటిది, నవరత్న, మీరత్న, మహారత్న హోదాలు అంటే ఏంటిది. ఓకేనా, ఇవన్నీ కూడా మనము ఈ పారిశ్రామిక రంగం అనే టాపిక్లో పార్ట్గా క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఏంటిది, పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 14th వన్, విదేశీ వర్తక విధానం. విదేశీ వర్తక విధానం, ఫారెన్ ట్రేడ్ అంటాం. విదేశీ వర్తక విధానం, ఫారెన్ ట్రేడ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, విదేశీ వర్తక విధానంలో భాగంగా మనకు మన ఇండియా యొక్క విదేశీ వ్యాపార సరళి ఏ విధంగా ఉన్నది, ఏ దేశాలతో ఎక్కువగా ఎగుమతులు దిగుమతి చేసుకుంటుంది, ఏ వస్తువుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది, ఏ వస్తువుల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, అండ్ మన ఇండియాకు విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ దేశాల నుంచి ఎక్కువ వస్తుంది, మన ఇండియా ఏ దేశంలో ఎక్కువగా ఎఫ్డిఐ పెడుతుంది, అదేవిధంగా ఎఫ్డిఐలు మన ఇండియాలో ఏ రాష్ట్రంలోకి ఎక్కువ వస్తున్నాయి. ఓకేనా, ఇలాంటి అన్ని రకాల అంశాలన్నీ కూడా మనము ఇక్కడ ప్రధానంగా విదేశీ వర్తక విధానం అనే టాపిక్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫారెన్ ట్రేడ్ అంటాం, విదేశీ వర్తక విధానం, ఫారెన్ ట్రేడ్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మరొక టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకేనా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకేనా, ఇవి కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్గా మనం చెప్తాం. ఇక్కడ ఇటీవల ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే ఇటీవల మనకు ప్రవేశపెడుతున్న పథకాల పైన క్వశ్చనింగ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడెప్పుడో ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా రీసెంట్గా ప్రవేశపెడుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్వశ్చనింగ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశం ఏంటంటే రీసెంట్ అమలవుతున్న పథకాలపైన అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు రీసెంట్ వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా ఇండియన్ ఎకానమీని కవర్ చేస్తూనే ఏమన్నాడు, ఇక్కడ ఏపీ ఎకానమీ పైన దృష్టి పెట్టాలన్నాడు. ఓకేనా, ఇండియన్ ఎకానమీ ఈ టాపిక్స్ని కవర్ చేసుకుంటా ఏపీ ఎకానమీ పైన ప్రత్యేక దృష్టి సాధించాలి. మరి ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకు ఏమేం టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఏపీ ఎకానమీ. ఓకేనా, ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకు దీని నుంచి మనకు వెయిటేజ్ క్వశ్చనింగ్ ఏరియా ఏ విధంగా ఉంటుంది, సో దీంట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రధానంగా ఏపీ వ్యవసాయ రంగం ఉంటుందమ్మా. ఏపీ వ్యవసాయ రంగం, ఏపీ అగ్రికల్చర్ సెక్టార్, ఏపీ వ్యవసాయ రంగం, ఏపీ అగ్రికల్చర్ సెక్టార్. ఇది మనకు ఒక ప్రధానమైన అంశంగా మనకు ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏపీ వ్యవసాయ రంగం, ఏపీ అగ్రికల్చర్ సెక్టార్. ఇక అదే విధంగా నెక్స్ట్ ఏపీ పారిశ్రామిక రంగం ఉంటుంది. ఏపీ పారిశ్రామిక రంగం అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అంటామా, ఇండస్ట్రియల్ సెక్టార్, ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకేనా, ఈ ఏరియా నుంచి కూడా మనకు క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా. ఓకేనా, ఒకటి ఏపీ వ్యవసాయ రంగం, రెండవది వచ్చేసి ఏపీ పారిశ్రామిక రంగం. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఏపీ సేవా రంగం, సర్వీస్ సెక్టార్ ఆల్సో. ఓకేనా, ఏపీ సేవా రంగం, సర్వీస్ సెక్టార్ నుంచి కూడా మనకు
క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారంగా ఇక్కడ చెప్పచ్చు మనము. ఏపీ సర్వీస్ సెక్టార్, సేవా రంగం. ఇకపోతే నెక్స్ట్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఏపీ ప్రభుత్వ రంగ పథకాలు, ఏపీ ప్రభుత్వ పథకాలు, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ ప్రభుత్వ పథకాలు, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్. వీటి నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్, చాలా ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రధానంగా మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎక్కువగా పథకాల పైన ఎక్కువగా డిపెండ్ అయింది. కాబట్టి మనకు ఈ ఏపీ సంబంధించిన పథకాలు వెన్ కంపేర్ టు ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్తో కంపేర్ చేస్తే ఏపీ ప్రభుత్వ పథకాల పైన మనకు ఎక్కువగా క్వశ్చనింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. మరి ఎస్పెషల్లీ ఇటీవల అమలు చేస్తున్న పథకాలపైన అభ్యర్థులు మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఏపీ ప్రభుత్వ పథకాలు కూడా మనకు ఎగ్జామ్లో చాలా కీ రోల్ని ప్లే చేయటం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ఇండియన్ ఎకానమీని చదువుతూ ప్రత్యేకంగా ఏపీ ఎకానమీ ఈ అంశాలపైన అభ్యర్థులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా ఎకానమీ అంటే ఇక్కడ మనకు స్టాక్ ఎకానమీతో పాటు కరెంట్ ఎకానమీని కూడా చదవాల్సి ఉంటుంది. కరెంట్ ఎకానమీ అంటే ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వాలు రిలీజ్ చేస్తున్న బడ్జెట్లు. ఓకేనా. రీసెంట్గా ప్రభుత్వాలు రిలీజ్ చేస్తున్న బడ్జెట్లు, అదేవిధంగా ఆర్థిక సర్వేలు, ఎకనామిక్ సర్వేలు, వీటిని బేస్గా చేసుకొని అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో డాటాని ఇక్కడ అభ్యర్థులు చదివితే దానివల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ మీ ఎగ్జామ్కి ముందు ఏ సర్వే, ఏ బడ్జెట్ ఉంటుందో వాటిపైన అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిబ్రవరి 1న ఇండియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 1. మరి మీకు ఎగ్జామ్ ఫిబ్రవరి తర్వాతనే కదా కండక్ట్ జరిగేది. కాబట్టి అప్పుడు మీకు ఏ బడ్జెట్ వస్తుంది? 2022-23 బడ్జెట్ అనేది మీకు ఆ బడ్జెట్లోని ముఖ్యాంశాలు మీరు చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న 2021-22 బడ్జెట్ ఇది అవుట్డేట్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలి? 2022-23 బడ్జెట్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. 2022-23 బడ్జెట్లోని ముఖ్యాంశాల గురించి ప్రధానంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్కి ముందు ఏ బడ్జెట్, ఏ సర్వేలు ఉంటాయో వాటిపైనే అభ్యర్థులు ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఎకానమీ అంటేనే అప్డేట్లో ఉండాలమ్మా. ఓకేనా. అప్పుడెప్పుడో చదివిన అంశాలు అవి స్టాక్ అడుగుతాడు, ప్లస్ కరెంటు వాటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతూ ఉంటాడు. ఓకేనా. కాబట్టి అందుకని అభ్యర్థులు ఇక్కడ 22-23 బడ్జెట్ ముఖ్యాంశాలు ఇంకా రాలేదు, అది వస్తుంది. వచ్చినప్పుడు దానిపైన అభ్యర్థులు ప్రధానంగా ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. 22-23 బడ్జెట్ వచ్చినప్పుడు 21-22 ఎకనామిక్ సర్వే కూడా వస్తుంది. కాబట్టి ఎకనామిక్ సర్వే ఇక్కడ చూడండి, రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో 2 బడ్జెట్లు, 2 సర్వేలను ఇక్కడ అభ్యర్థులు కంపల్సరిగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటి నుంచి మనకు చాలా ఎక్కువ మొత్తంలో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే కంపల్సరిగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి ఎస్పెషల్లీ ఎకానమీని ఇక్కడ బడ్జెట్, సర్వే పరంగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అభ్యర్థులు మ్యాక్సిమం కరెంటు అంశాలను బేస్గా చేసుకుంటూ ప్రీవియస్ అంశాలను లింకప్ చేసుకుంటూ చదివితే ఎకానమీలో మనము మ్యాక్సిమం స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మీకు ఎకానమీలో క్వశ్చనింగ్ ఏరియాస్ మీకు కామన్గా మెయిన్గా ఇక్కడ మనకు కొన్ని మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ మనకు కామన్గా కొన్ని డాటా పరంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021-22 సంవత్సరానికి ఇండియా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత, లేదా ఏపీ వ్యవసాయ రంగం మొత్తం జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత. కాబట్టి ఈ మిగతా సబ్జెక్ట్స్కి ఎకానమీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మెయిన్గా డాటా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని స్పెసిఫిక్ డాటా ఉంటాయి, వాటిపైన అభ్యర్థులు స్పెసిఫిక్గా ఫోకస్ చేయాలి. అలాగని అన్ని డాటాస్ చదవని అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ డాటాస్ ఉంటాయి, వాటిపైన అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ రేట్స్ వంటివి, జీడిపిలో వివిధ రంగాల వాటా అంటే సేవా రంగం వాటా, పారిశ్రామిక రంగం వాటా ఎంతున్నది, వ్యవసాయ రంగం వాటా ఎంతున్నది, నెక్స్ట్ అదేవిధంగా ప్రజెంట్ ఇండియాలో పేదరికం ఎంతున్నది, నిరుద్యోగం ఎంతున్నది, మన జాతీయ ఆదాయం ఎంతున్నది. ఓకేనా. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డాటాస్ ఉంటాయి, వాటిపైన అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా అభ్యర్థులు ఎకానమీని కనుక ఇండియన్ అండ్ ఏపీలో ఉన్న ఈ సిలబస్ ప్రకారం నీట్గా చదివితే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. రైట్.
గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.